Hi aspirants, welcome to Sinomath. Continuous series of RRB PYQs, problems based on ratio and proportion. సో మనం ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్ ఆర్ఆర్బీ పీవైక్యూస్ 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో కొన్ని మోడరేట్ ప్రాబ్లమ్స్, కొన్ని అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ పోల్ ఈజ్ 405 meters long. It is painted in saffron, white and green color. So on one above the other in the ratio 8:9:10 respectively. What is the length of white part of the pole? సో మనకి 3 కలర్స్, వైట్, సాఫ్రాన్, గ్రీన్. ఇవి మనకి ఏ రేషియోలో పెయింట్ చేశారు? 8:9:10. సో సాఫ్రాన్, వైట్, గ్రీన్. టోటల్ పోల్ లెంత్ మనకి 405 meters. టోటల్ పోల్ లెంత్ వచ్చేసి మనకి 405 meters. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది వైట్ పార్ట్ ఆఫ్ ది పోల్? సో ఫస్ట్ మనం 1 part ఫైండ్ అవుట్ చేద్దాం. 10 + 9 19 + 8 27 parts. టోటల్ 27 parts వచ్చేసి మనకి 405. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది. సో 7 తోటి మనం 5ని మల్టిప్లై చేస్తేనే మనకి యూనిట్స్ ప్లేస్లో 5 వస్తుంది. సో 27 × 15 27 × 15 405. సో మనకి 1 part వచ్చేసి 15 meters. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది వైట్ పార్ట్ ఆఫ్ ద పోల్? సో వైట్ పార్ట్ వచ్చేసి మనకి 9 parts. 9 parts × 15 meters. సో 15 9s are 135 meters. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సమ్ x is divided among A, B and C such that the ratio of their shares is 2:3:5. సో ఇక్కడ మనకి అమౌంట్ ఇవ్వాల. ఈ అమౌంట్ని వీళ్ళు ఎక్స్ అనే అమౌంట్ని ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు 2:3:5 రేషియోలో డివైడ్ చేసుకున్నాడు. ఇఫ్ ది పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ది షేర్స్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 5940. సో పాజిటివ్ డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ సి మనకి 2 parts. 5 - 3 2 parts. 2 parts వచ్చేసి మనకి 5940. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ చేయమన్నాడు. సో టోటల్ పార్ట్స్ ఎన్ని మనకి? 5 + 3 8 + 2 10. సో టోటల్ పార్ట్స్ వచ్చేసి మనకి 10 parts. 2 parts వచ్చేసి 5940 అయితే 10 parts ఎంత? 2 5s are 10. సో 5940 × 5 0 5 4s are 20. సో ఆప్షన్ ఎండ్ విత్ 2 zeros. మనకి ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. మీరు టోటల్ క్యాలిక్యులేట్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, A:B is equal to 2:3 and B:C is equal to 3:4. దెన్ A:B:C. సో ప్రీవియస్ వీడియోలో మనం సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఈ మోడల్ని బేస్ చేసుకొని సాల్వ్ చేసాం. దీన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సమ్ 4800 is divided between A, B and C such that the ratio of the shares of A to the combined share of B and C is 3:5 and C receives 5/7 of what A and B together receive. The difference of A share and B share. సో క్వశ్చన్ క్లారిటీ చదవండి. ఇక్కడ మనకి మెయిన్ 3 points ఉన్నాయి. సో ఏ యొక్క షేరు అండ్ బి సి కంబైన్డ్ షేర్ వచ్చేసి మనకి 3:5. సో టోటల్ పార్ట్స్ వచ్చేసి మనకి 5 + 3 టోటల్ 8 parts. సో టోటల్ 8 parts వచ్చేసి మనకి 4800. సో 1 part వచ్చేసి మనకి 600. సో ఇప్పుడు ఏకి 3 parts. సో 1 part వచ్చేసి 600. సో ఏ ఎంత అమౌంట్ రిసీవ్ చేస్తున్నా అంటే 1800. బి + సి కంబైన్డ్ పార్ట్. సో బి + సి ఈజ్ ఈక్వల్ టు 5 parts. సో 1 part 600, 5 parts వచ్చేసి 5 6 30 3000. సో ఇది ఫస్ట్ పాయింట్, ఇక్కడ వరకు మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ పాయింట్, సి రిసీవ్స్ 5/7 ఆఫ్ వాట్ ఏ అండ్ బి టుగెదర్. సో సి ఎంత అమౌంట్ రిసీవ్ చేస్తున్నా అంటే సి ఈజ్ ఈక్వల్ టు 5/7 ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బికి ఎంత అమౌంట్ అయితే వచ్చిందో అందులో 5/7 ఆఫ్ ది అమౌంట్ సికి వచ్చింది. సో 7 ఇటు సైడ్ వస్తే మనకి 7c ఈజ్ ఈక్వల్ టు 5a + 5b. సో మనకి 5a అమౌంట్ సింగిల్గా తెలుసు కాబట్టి 7c - 5b ఈజ్ ఈక్వల్ టు 5 × a. ఏకి ఎంత అమౌంట్ వచ్చింది? 1800. సో 1800 × 5. సో టోటల్ 1800 × 5 18 5s are 9000. సో టోటల్ 7c - 5b ఈజ్ ఈక్వల్ టు 9000.
ఇక్కడ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3000. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఈక్వల్ చేసి డిఫరెన్స్ చేస్తే కనుక మనకి సి వాల్యూ వస్తుంది. సో 7c మైనస్ 5bని మనం మైనస్ 5b ప్లస్ 7cగా రాస్తే 9000. సో ఇప్పుడు మనం బీబీ క్యాన్సిల్ కావడం కోసం ఈ ఈక్వేషన్ని మనం 5తో మల్టిప్లై చేద్దాం. సో 5తో మల్టిప్లై చేస్తే 5b ప్లస్ 5c, సో 3 into 5 15,000. సో minus 5b plus 5b will get cancelled. 7c plus 5c 12c is equal to 9,000 plus 15,000 24,000. So 12 ones are 12 twos are. c is equal to 2,000. సో b ప్లస్ సి వచ్చేసి మనకి 3,000, సి వచ్చేసి 2,000. సో అప్పుడు b ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నా అంటే b ఈజ్ ఈక్వల్ టు 1000. 3,000 మైనస్ 2,000, b ఈజ్ ఈక్వల్ టు 1000. సో ఏ యొక్క అమౌంట్ వచ్చేసి 1,800. సో మనకి ద డిఫరెన్స్ ఆఫ్ ఏ షేర్ అండ్ బి షేర్ ఈజ్, సో ఏకి 1,800 వస్తుంది, బికి 1,000 వస్తుంది. సో వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 800. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, if the income of A is 15% more than B and the income of B is 20% less than C, then the income of A comma B and C respectively are in the ratio. So 3 persons యొక్క salaries ratio find చేయమన్నాడు. సో C salary ఎంతో మనకు తెలియదు, 100% అనుకుంటే. నెక్స్ట్ B is 20% less than C. సో 100లో 20% లెస్ అంటే 100 minus 20 80. నెక్స్ట్ A is 15% more than B. A's income is 15% more than B. సో ఇందులో 10% అంటే 8, రిమైనింగ్ 5% వచ్చేసి 4. సో 8 plus 4 12. సో 80 plus 12 92. Then the income of A, B and C respectively are in the ratio. So 4 2s are 8, remaining 1, 4 3s are 12. నెక్స్ట్ ఆప్షన్ స్టార్టింగ్ 23 రేషియో 1. నెక్స్ట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ డి రెండు ఉన్నాయి. సో ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు. నెక్స్ట్ 4 2s are 20. సో 20తో ఎండ్ అయ్యే ఆప్షన్ సెకండ్ ప్లేస్లో ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఈజ్ 80% మోర్ దాన్ బి, బి ఈజ్ 20% లెస్ దాన్ సి. దెన్ వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. సో సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ మోడలే. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. సి వాల్యూ 100 అనుకుంటే సి కంటే బికి ఎంత తక్కువ, 20% లెస్. సో 100లో 20 మైనస్ చేస్తే మనకి 80. సో ఏ అనే వ్యక్తి బి కంటే ఎంత ఎక్కువ, 80%. సో ఇందులో 10% అంటే 8, 80% అంటే 8 8 64. 80 plus 64 144. సో 4 3s are 12, రిమైనింగ్ 2, 4 6s are 24. సో ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ 36తోనే ఉన్నాయి, ఆప్షన్ డి కాదు. నెక్స్ట్ వన్ 4 2s are 8. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో 20 ఉన్న ఆప్షన్ ఇదొక్కటే ఉంది, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, సీట్స్ ఫర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఏ స్కూల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:8:9. There is a proposal to increase seats by 30%, 40%, 50% respectively. What will be the ratio of increased seats? సో మనల్ని రేషియో ఆఫ్ ఇంక్రీజ్డ్ సీట్స్ ఫైండ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ఒక స్కూల్లో ఫస్ట్ ఉన్న సీట్స్ యొక్క రేషియో ఇది. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఎంపీసీ. ఓకే, అందరూ ఎంపీసీ ఆల్రెడీ ఇంటర్లో మనకి మ్యాథ్స్ అంటే భయపడి ఎంపీసీ కాకుండా బైపీసీ తీసుకుంటుంటారు. ఓకే, సీట్స్ ఫర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఏ స్కూల్ ఆర్ ఇన్ ద రేషియో 7:8:9. సో మన కన్వీనియన్స్ కోసం ప్రాబ్లమ్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం కోసం 7:8:9ని 700:800:900గా రాసుకుందాం. దిర్ ఈజ్ ఎ ప్రపోజల్. సో సీట్స్ని ఇంక్రీజ్ చేయమని ఒక ప్రపోజల్ ఉంది. సో మ్యాథ్స్ సీట్స్ని 30% ఇంక్రీజ్ చేయమన్నాడు. సో 700లో 10% అంటే 70, 30% అంటే 210. 700 + 210 910. నెక్స్ట్ 40%, ఫిజిక్స్ని 40% సీట్స్ ఇంక్రీజ్ చేయమన్నారు. 10% అంటే 80, 40% అంటే 320. 800 + 320 1120. నెక్స్ట్ వన్ 50%. సో 50% అంటే విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హాఫ్. 900లో హాఫ్ 450. సో 900 450 1350. సో 0 0 విల్ గెట్ క్యాన్సిల్. 91:112:135.
సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన వెంటనే 91, మనకి ఆప్షన్ స్టార్టింగ్ 91 ఒకే ఒక ఆప్షన్ ఉంది, మీరు డైరెక్ట్గా టిక్ చేయొచ్చు. సో ఇదంతా కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు 70లో 30% కనుక్కున్నప్పుడే మీకు 19 అనే ఆప్షన్ వచ్చింది. సో మీరు డైరెక్ట్గా 91ని టిక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ 15% of x is equal to 20% of y is equal to 50% of z. Then value of x is to y is to z. So 15%, 5 3s are percentage will get cancelled. 3x is equal to 5 5s are 25, 5y is equal to 5 10s are 50. 10z is equal to k. Next one, x is equal to manaki k by 3, y is equal to k by 5, z is equal to k by 10. 1 by 3 is to 1 by 5 is to 1 by 10. So దీనికి LCM ఎంత? సో 10 3s are 30, 5 6s are 3 10s are. మనకి LCM వచ్చేసి 30. సో 3 10s are 30, 5 6s are 30, 10 3s are 30. So 10 is to 6 is to 3. Option B is the right answer. Next problem. A by 4 is equal to B by 5 is equal to C by 6. Then A is to B is to C. So డైరెక్ట్గా మనం 4 is to 5 is to 6. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా కింద ఏవైతే ఉంటుందో మనకు అదే రేషియో అవుతుంది. 4 is to 5 is to 6. నెక్స్ట్ ప్రాబ్లం 1 by 3 of A is equal to 3 by 4 of B is equal to 1 by 6 of C. Then what is A is to B is to C? So first 1 by 3 A is equal to 3 by 4 B is equal to 1 by 6 C is equal to K. So A is equal to 3K, B is equal to 3 by 4 అటు సైడ్ వెళ్తే మనకి రివర్స్ అవుతుంది 4K by 3. C is equal to 6K. So then find A is to B is to C. So A is to B is to C. 3 3s are 9K, 4K is to 6 3s are 18K. So K cancel అయితే మనకి 9 is to 4 is to 18. Option C is the right answer. Next problem. On dividing 3900 in between L, K and J by the ratio 1 by 2 is to 1 by 3 is to 1 by 4. What amount will K get? So 3900ని ఈ రేషియోలో డివైడ్ చేస్తే Kకి ఎంత అమౌంట్ వస్తుందని అడిగాడు. సో ఫస్ట్ 1 by 2 is to 1 by 3 is to 4ని మనం ఫ్రాక్షన్స్ నుంచి నార్మల్ రేషియోస్గా రాసుకుందాం. సో 2కి 3కి 4కి LCM ఎంత మనకి 12. సో LCM వచ్చేసి 12. 2 6s are 12, 3 4s are 12, 4 3s are 12. సో ఇప్పుడు మనం ఈ అమౌంట్ని 6 is to 4 is to 3 is to రేషియోలో డివైడ్ చేద్దాం. సో టోటల్ మనకి 13 పార్ట్స్. 13 పార్ట్స్ అంటే మనకి 13 పార్ట్స్ వచ్చేసి 3900. సో అప్పుడు 1 పార్ట్ వచ్చేసి మనకి 300 అవుతుంది. వాట్ అమౌంట్ విల్ K గెట్? సో Kకి 4 పార్ట్స్, 4 into 300 1200. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. In an alloy of German silver, the ratio of copper and zinc was 21:16, while the ratio of nickel and zinc was 7:24. What was the ratio of copper, zinc and nickel in the alloy? సో ఫస్ట్ మనం రేషియో ఆఫ్ కాపర్ అండ్ జింక్. సో కాపర్కి జింక్కి యొక్క రేషియో రాసుకుందాం. 21:16. వైల్ ద రేషియో ఆఫ్ నికెల్ అండ్ జింక్. సో నికెల్ జింక్ ఇచ్చాడు, మనం జింక్ రేషియో నుంచి నికెల్ రాద్దాం. సో జింక్ నికెల్ రాస్తున్నాం, జింక్ నికెల్. సో ఇప్పుడు దీన్ని రెండింటిని రివర్స్ చేసాం కాబట్టి రేషియోని కూడా రివర్స్ చేద్దాం. 24:7. సో ఇప్పుడు మనకి కాపర్ ఈజ్ టు జింక్ ఈజ్ టు నికెల్ యొక్క రేషియోని మనల్ని ఫైండ్ చేయమన్నాడు. సో వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ కాపర్, జింక్, నికెల్ ఇన్ ద alloy? సో ఫస్ట్ మీరు డైరెక్ట్గా రాసుకోండి. 21 into 24 ఈజ్ టు 24 into 16 ఈజ్ టు 16 into 7. సో 4 6s are 24, 4 4s are 16, 4 4s are 16. నెక్స్ట్ 2 3s are 2 2s are 2 2s are. సో 21 into 3, 3 1s are 3, 3 2s are 6. సో నెక్స్ట్ 24 into 2 48 ఈజ్ టు మనకి 63తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకే ఒకటి ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ది రేషియో ఆఫ్ కాపర్, జింక్, నికెల్ ఇన్ జర్మన్ సిల్వర్
సో కాపర్ జింక్ నికిల్ యొక్క రేషియో ఇచ్చాడు మనకి 4:3:2. కాపర్ జింక్ నికిల్ ఈ మూడిటి యొక్క రేషియో. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ జింక్ షుడ్ బి యాడెడ్ టు దిస్ మెటల్? సో హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ జింక్ షుడ్ బి యాడెడ్ టు దిస్ మెటల్ ఆఫ్ 54 kg. సో టోటల్ ఇప్పుడు ఈ మెటల్ ఎంత మనకి 54 kg. అంటే 4 + 3 7 + 2 9. 9 పార్ట్స్ వచ్చేసి మనకి 54 kgs. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందంటే 9 6 54. 1 పార్ట్ వచ్చేసి 6 kgs. సో 1 పార్ట్ వచ్చేసి 6 kgs కాబట్టి 4 పార్ట్స్ అంటే 4 6 24 kg, 3 6 18 kg, 2 6 12 kg. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు దీనికి మనం ఎంత జింక్ని యాడ్ చేస్తే దిస్ రేషియో విల్ బికమ్స్ 2:5:1. సో ఇప్పుడు మనం దీనికి ఎంత యాడ్ చేయాలి? సో 24 డివైడెడ్ బై 18 గ్రామ్. ఇప్పుడు ఈ జింక్కి మనం ఎంత ఎక్స్ట్రా యాడ్ చేస్తే 18 + y యాడ్ చేస్తే మనకి రేషియో అనేది 2/5లో వస్తుంది. సో 24 5s are 120, 2 18s are 36 + 2y. సో 120లో 36 పోతే మనకి 84. 84 is equal to 2y. సో 2 4s are 2 2s are. సో y is equal to 42. సో 42 kg ఆఫ్ జింక్ని మనం యాడ్ చేస్తే దిస్ రేషియో విల్ బికమ్ 2:5:1. ఆప్షన్ D is the right answer. Next problem, the ratio of marks obtained by a student in 3 subjects is 1:2:3. The school has decided to 5% grace marks for each subject. So find the student's new ratio. సో స్టూడెంట్కి వచ్చిన రేషియో 1:2:3. దాన్ని క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం మనం 1:2:3ని 100:200:300గా రాసుకున్నాం. సో ఇప్పుడు గ్రేస్ మార్క్స్ 5% యాడ్ చేశారు కదా. సో 100లో 10% అంటే 10, 5% అంటే మనకి హాఫ్ కాబట్టి 105. నెక్స్ట్ 200లో 10% అంటే 20, 5% అంటే అందులో హాఫ్, 20లో హాఫ్ 10, సో 210. నెక్స్ట్ 300లో 10% అంటే 30, అందులో హాఫ్ అంటే 15, 315. సో డైరెక్ట్గా 105 1s are, 105 2s are, 105 3s are. సో అగైన్ 1:2:3 రేషియో. Option A is the right answer. Next problem. Divide 169 in the ratio 2:5:6. The rupees in the respective ratios are given by. So total మనకి 6 + 2 8 + 5 13. Total 13 parts వచ్చేసి మనకి 169. సో 1 part వచ్చేసి 13 13s are 13 square 169. 1 part వచ్చేసి మనకి 13 రూపీస్. సో ఫస్ట్ 2 parts అంటే 13 2s are 26. నెక్స్ట్ 5 parts అంటే 13 5s are 65. సో మనకి 65తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకే ఒకటి ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ది రేషియో ఆఫ్ 3 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 3:7:8 and the sum of their squares is 7808, then find the smallest number among them. So first 3:7:8 నెంబర్స్, వీటి సమ్ ఆఫ్ స్క్వేర్స్. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే 3x whole square plus 7x whole square plus 8x whole square is equal to 7808. So 3 3s are 9x square plus 49x square plus 64x square is equal to 7808. So next మనకి 60 plus 40 100 109 118 plus 4. So 122x square is equal to 7808. సో 122 ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది. సో 2 4s are 8 లేదా 2 9s are 18 కూడా వస్తుంది. సో మనకి ఇక్కడ 120తో అప్రాక్సిమేట్గా చూద్దాం. 120 ఇంటూ మనం 50 వేస్తే 125s are 60, 6000 వస్తుంది. సో నెక్స్ట్ మనకి మనం 64తో మల్టిప్లై చేస్తే 122 ఇంటూ 64తో మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 7808 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 122 ఇంటూ 64 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 64. సో 64ని మనం 8 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. స్క్వేర్ విల్ గెట్ క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ అమంగ్ దెమ్. మనకి ఎక్స్ వాల్యూ 8 వచ్చింది, ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 3. సో 3 8s are 24. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. If 3 numbers are in the ratio of
4:3:8 and the smallest of these numbers is 42. సో 4:3:8 ఇందులో స్మాల్ నెంబర్ 3. సో 3 పార్ట్స్ వచ్చేసి మనకి 42. సో 14 3s are 42. సో ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. సో లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ అంటే మనకి 8 ఈస్ ద లార్జెస్ట్ నెంబర్. సో 14 8s are మనకి 112. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ది ప్రోడక్ట్ ఆఫ్ 3 numbers is 10290. ది numbers are in the ratio 3:5:2. ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ ద 3 numbers. సో ఫస్ట్ ఈ మూడింటిని మనం ప్రొడక్ట్ చేస్తే 3 5s are 15, 15 2s are 30. సో మనకి నెంబర్స్ తెలియదు కాబట్టి x అనుకుంటే మనకి x ఇంటూ x. సో x క్యూబ్ 30x cube is equal to 10290. 0 0 will get cancelled. 3 3s are 9, remaining 1. 3 4s are 12, 3 3s are 9. So x cube is equal to 343 అంటే మనకి 7 cube. So cube will get cancelled. X is equal to 7. Find the largest number among 3 numbers. So ఈ 3 numbers లో మనకి largest number వచ్చేసి 5. So 5 7s are 35. 5 into x కదా, 5 7s are 35. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి ఈ మోడల్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్. మీరు ఇంకా ఏమైనా సరే రేషియో అండ్ ప్రపోర్షన్ కాకుండా వేరే టాపిక్స్ మీద ఏదైనా సరే మీకు వీడియోస్ కావాలని మీరు కమెంట్ చేసినా లేదా సజెస్ట్ చేసినా వాటి మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.